కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ధనస్సు రాశివారికి ఏప్రిల్ 7, 8, 9, 10 తేదీల్లో బి అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేదిదే. ధనస్సు రాశివారికి ఒక గొప్ప సమయం దగ్గరపడుతోంది. కాని ఆ శుభ సమయం రాకముందు కొన్ని కష్టాలు, కొన్ని పరీక్షలు, కొన్ని ఆత్మను కదిలించే సంఘటనలు తప్పవు. మీరు గత కొన్ని రోజులుగా అనుభవిస్తున్న బాధలు, ఆర్థిక ఇబ్బందులు, మనసులో కలిగే ఆందోళనలు ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా బాధించాయి. ఈ వీడియో మీకు యాదృచ్ఛికం కాదు. ఇవి హనుమంతుడు మీకిస్తున్న సంకేతాలు. అలాగే ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఈ వీడియోలో ఏప్రిల్ నెల రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో ఏమి జరుగుతుంది, ఏ 6 సంకేతాలు వస్తాయి, బి అనే అక్షరం ఎందుకు ముఖ్యమవుతుంది, మీ జీవితమే ఎలా మారుతుంది, వీటన్నింటి గురించి లోతుగా చెప్పబోతున్నాను. ధనస్సు రాశివారికి 2026 ఏప్రిల్ 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు కాలం అత్యంత కీలకమైన గ్రహస్థితులను కలిగి ఉంటుంది. రాబోయే ఈ 4 రోజుల్లో గ్రహాల సంచారం మీ జీవితంలోని వివిధ అంశాలపై గట్టి ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా గురుగ్రహం మీ రాశికి అధిపతి కావడంతో అతని దృష్టి మీ ఆలోచనలు, నిర్ణయాలు మరియు అవకాశాలపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పటికీ శని మరియు కుజగ్రహాల ప్రభావం వల్ల కొంత ఒత్తిడి, ఆలస్యం మరియు అడ్డంకులు ఎదురవుతాయి. ఏప్రిల్ 7 మరియు 8 తేదీల్లో చంద్రుని గమనంలో మార్పులు జరుగుతాయి. దీనివల్ల మీ మానసిక స్థితి స్థిరంగా ఉండకపోవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు కొంత అస్పష్టంగా అనిపించవచ్చు. అయితే ఇవి శాశ్వతం కాదు. గ్రహాలు మీకు ఒక పరీక్షల దశను ఇస్తున్నాయి. ఈ పరీక్షలను మీరు ధైర్యంగా ఎదుర్కొంటే తరువాతి రోజుల్లో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఏప్రిల్ 9 మరియు 10 తేదీల్లో పరిస్థితులు మారడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో సూర్యగ్రహం మీకు శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకుని తగిన విధంగా ప్రవర్తించడం చాలా ముఖ్యం. ధనస్సు రాశిపై ఈ కాలంలో శనిగ్రహం ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. శనిగ్రహం ఎప్పుడూ కష్టాలు, పరీక్షలు మరియు ఆలస్యాలను సూచిస్తాడు. ధనస్సు రాశివారికి శని ప్రభావం వల్ల మీరు చేసే పనులు ఆలస్యమవుతాయి. మీరు ఎంత కష్టపడ్డా వెంకనే ఫలితం కనిపించకపోవచ్చు. దీనివల్ల మీరు నిరాశ చెందే అవకాశం ఉంది. శనిగ్రహం మీ సహనాన్ని పరీక్షిస్తాడు. మీరు కోపంతో, అసహనంతో ప్రవర్తిస్తే సమస్యలు మరింత పెరుగుతాయి. కాని మీరు ఓర్పుతో స్థిరంగా ఉంటే శని చివరికి మీకు మంచి ఫలితాలనిస్తాడు. రాబోయే ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య ఒక పాఠం లాంటిది. ఈ పాఠాలను మీరు అర్థం చేసుకుంటే మీ భవిష్యత్తు చాలా బలంగా మారుతుంది. శని ప్రభావం వల్ల మీకు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో లేదా ఉద్యోగంలో మీపై ఒత్తిడి పెరుగుతుంది. మీరు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. ఈ సమయంలో మీరు నిజాయితీగా, క్రమశిక్షణతో ఉంటే శని ఆశీర్వాదం పొందుతారు. గురుగ్రహ ఆశీర్వాదం. ధనస్సు రాశివారికి గురుగ్రహం ఎంతో ముఖ్యమైనది. ఈ సమయంలో గురుగ్రహం మీకు రక్షణగా ఉంటుంది. శని వల్ల వచ్చే కష్టాలను గురువు అంటే బృహస్పతి కొంతవరకు తగ్గిస్తాడు. మీరు పూర్తిగా ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి. గురుగ్రహం మీకు మార్గదర్శకత్వాన్ని ఇస్తాడు. రాబోయే ఈ 4 రోజుల్లో మీకు కొన్ని మంచి ఆలోచనలు వస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయి. గురు ప్రభావం వల్ల మీరు ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతారు. దేవుడిపై మీకు విశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే ప్రార్థనలు ఫలిస్తాయి. గురుగ్రహం మీకు కొత్త అవకాశాలను కూడా తీసుకువస్తాడు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా చదువులో మీరు ఎదగడానికి అవకాశాలు వస్తాయి. అయితే ఈ అవకాశాలను గుర్తించడం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళితే గురువు మీకు పూర్తి సహాయం చేస్తాడు. ఇక హనుమంతుడి సంకేతాల అర్థం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కాలంలో ధనస్సు రాశివారికి హనుమంతుడి నుండి కొన్ని ప్రత్యేక సంకేతాలు వస్తాయి. ఈ సంకేతాలు సాధారణంగా కనిపించే చిన్న విషయాల రూపంలో ఉంటాయి. కాని వాటి వెనక గొప్ప అర్థం ఉంటుంది. మీరు ఈ సంకేతాలను గుర్తించగలిగితే మీ జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి. ఉదాహరణకు,
మీరు తరచూ హనుమంతుడి పీఠాన్ని చూడవచ్చు లేదా ఎక్కడైనా హనుమాన్ చాలీసా వినిపించవచ్చు. ఇవి యాదృచ్ఛికం కాదు, ఇవి మీకు ధైర్యమిచ్చే సంకేతాలు. మీరు భయపడకుండా ముందుకు సాగాలని హనుమంతుడు సూచిస్తున్నాడు. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ సంకేతాలు మీకు సరైన మార్గాన్ని చూపుతాయి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవలసిన సమయంలో ఈ సంకేతాలు మీకు మార్గదర్శకత్వాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ రోజుల్లో మీరు చూసే ప్రతి చిన్న విషయాన్ని గమనించండి. అవి మీకు చాలా ముఖ్యమైన సూచనలు కావచ్చు. 6 ముఖ్యమైన సంకేతాలు. రాబోయే ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి వచ్చే 6 ముఖ్యమైన సంకేతాలు చాలా ప్రత్యేకమైనవి. ఇవి మీ జీవితంలో మార్పు తీసుకువచ్చే సూచనలు. మొదటి సంకేతమేమిటంటే, హనుమంతుడి చిత్రాలు లేదా విగ్రహాలు తరచూ కనిపించడం. ఇది మీకు రక్షణ ఉందని సూచిస్తుంది. ఇక రెండవ సంకేతమేమిటంటే, ఎర్రరంగు వస్తువులు ఎక్కువగా కనిపించడం. ఇది శక్తి మరియు విజయం యొక్క సూచన. ఇక మూడవ సంకేతమేమిటంటే, బి అనే అక్షరం తరచూ వినిపించడం లేదా కనిపించడం. ఇది ఒక ముఖ్యమైన వ్యక్తి లేదా అవకాశం మీ జీవితంలోకి రావడానికి సంకేతం. అలాగే 4వ సంకేతమేమిటంటే, కోతులు కనిపించడం లేదా వాటి గురించి వినడం. ఇది హనుమంతుడి ప్రత్యక్ష సంకేతంగా భావించబడుతుంది. ఇక 5వ సంకేతమేమిటంటే, హనుమాన్ చాలీసా వినిపించడం లేదా మీరు దాన్ని అనుకోకుండా జపించడం. ఇది మీ ఆత్మశక్తిని పెంచే సూచన. ఇక చివరిగా 6వ సంకేతమేమిటంటే, మంగళవారం రోజున ప్రత్యేక సంఘటనలు జరగడం. ఇది మీకు శుభం ప్రారంభమవుతున్న సంకేతం. ఈ 6 సంకేతాలను మీరు గమనిస్తే, మీ జీవితంలో జరుగుతున్న మార్పులను మీరు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇవి మీకొక కొత్త దిశను చూపించే దైవ సంకేతాలు. ఇక బి అక్షరం రహస్యం. ఈ కాలంలో ధనస్సు రాశివారికి బి అనే అక్షరం ఒక సాధారణ అక్షరం కాదు, ఇదొక గాఢమైన సంకేతం. చాలామంది ఈ విషయాన్ని చిన్న విషయంగా తీసుకుంటారు. కాని జ్యోతిష్య శాస్త్రంలో అక్షరాలకు ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. బి అక్షరం రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో పలు విధాలుగా కనిపిస్తుంది. మీరొక కొత్త వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఆ వ్యక్తి పేరు బి అక్షరంతో ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక మార్గదర్శిగా మారవచ్చు లేదా మీకొక ముఖ్యమైన అవకాశం తీసుకురావచ్చు. కొందరికి ఇదొక బిజినెస్ ఆపర్చునిటీగా మారవచ్చు. మరికొందరికి ఇదొక బ్యాంక్ లేదా బిల్డింగ్కి సంబంధించిన అంశంగా రావచ్చు. ఈ బి అక్షరం కనిపించినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది ఒక దారి చూపే సూచన. మీరు ఒక నిర్ణయం తీసుకోవలసిన సమయంలో బి అక్షరం కనిపిస్తే అది మీరు సరైన దిశలో ఉన్నారని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది మీ గతంతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు. మీరు ముందుగా వదిలేసిన ఒక అవకాశం మళ్లీ మీ ముందు రావచ్చు. అందువల్ల ఈ రోజుల్లో మీరు చూసే ప్రతి చిన్న విషయం మీద దృష్టి పెట్టండి. ఒక పేరు, ఒక ప్లేస్, ఒక మెసేజ్లో వచ్చిన బి అక్షరం కూడా మీ జీవితాన్ని మార్చే సంకేతంగా మారవచ్చు. ఇక ఉద్యోగ మార్పులు. రాబోయే ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి ఉద్యోగానికి సంబంధించిన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కొంత అసంతృప్తి అనిపించవచ్చు. మీ కష్టానికి తగిన గుర్తింపు రాకపోవడం వల్ల మీరు ఆలోచనలో పడతారు. ఏప్రిల్ 7 మరియు 8 తేదీల్లో మీరు కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. పనులు ఎక్కువగా ఉండటం, సహచరులతో చిన్న చిన్న తగాదాలు జరగడం వంటి పరిస్థితులు రావచ్చు. ఇది మీలో మార్పు అవసరం ఉందని సూచిస్తుంది. మీరు కొత్త అవకాశాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఏప్రిల్ 9 మరియు 10 తేదీల్లో ఒక మంచి అవకాశం మీ ముందు రావచ్చు. ఇది ఒక కొత్త జాబ్ ఆఫర్ కావచ్చు లేదా మీరు పనిచేస్తున్న సంస్థలోనే ఒక ప్రమోషన్ కూడా రావచ్చు. అయితే ఈ అవకాశాన్ని మీరు ధైర్యంగా స్వీకరించాలి. భయం వల్ల వెనక్కి తగ్గితే మీరు మంచి అవకాశాన్ని కోల్పోతారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు మీపై నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళాలి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నా గురుగ్రహం మీకు సహాయం ముంచి ముందుకు వెళ్ళాలి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నా గురుగ్రహం మీకు సహాయం చేస్తాడు. డబ్బు ప్రవాహం. ధనస్సు రాశివారికి ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత కఠినంగా ఉంటుంది. మీరు ఖర్చులు ఎక్కువగా అనుభవిస్తారు. అనుకోని ఖర్చులు రావచ్చు. ఇది మీకు ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి ఏప్రిల్ నెల రాబోయే రోజుల్లో మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు అనవసర ఖర్చులు చేయకుండా నియంత్రణలో ఉండాలి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీరు చేసిన చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టంగా మారవచ్చు. కానీ ఈ ఏప్రిల్ నెల మధ్యభాగం నుంచి మీ పరిస్థితి మారుతుంది. మీకు కొత్త ఇన్కమ్ సోర్స్ కనిపిస్తుంది. మీరు ఎదురుచూస్తున్న డబ్బు మీకు వచ్చే అవకాశం ఉంది. ఒక పెండింగ్ పేమెంట్ క్లియర్ కావచ్చు
లేదా ఒక కొత్త ఎర్నింగ్ ఆపర్చునిటీ మీ ముందు రావచ్చు. ఈ సమయంలో మీరు ఆర్థికంగా బలంగా మారడానికి మంచి అవకాశాలు ఉంటాయి. మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మీ భవిష్యత్తు సెక్యూర్ అవుతుంది. డబ్బు విషయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. ఇక ప్రేమ జీవితంలో మార్పులు. రాబోయే ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారి ప్రేమ జీవితంలో కూడా ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. మీరు మీ పార్ట్నర్తో కొంత మిస్అండర్స్టాండింగ్ అనుభవించవచ్చు. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ భావాలను సరిగ్గా వ్యక్తం చేయలేకపోవచ్చు. దీనివల్ల మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. మీరు కోపంతో మాట్లాడితే పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. కానీ ఏప్రిల్ 9 మరియు 10 తేదీలలో మీ పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీరు చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. ఇది మీ సంబంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. సింగిల్గా ఉన్నవారికి కూడా ఈ సమయంలో ఒక కొత్త వ్యక్తి జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి మీకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తాడు. అయితే మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. మీరు ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. కుటుంబ సమస్యల పరిష్కారం. ధనస్సు రాశివారికి ఈ కాలంలో కుటుంబంలో ఉన్న సమస్యలు ఒక కీలక దశకు చేరుతాయి. మీరు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలు ఈ 4 రోజుల్లో పరిష్కారం వైపు కదలడం ప్రారంభిస్తాయి. రాబోయే 4 రోజుల్లో మీ కుటుంబంలో కొంత టెన్షన్ ఉండవచ్చు. మీరు మీ అభిప్రాయాన్ని చెప్పినా ఇతరులు అర్థం చేసుకోకపోవచ్చు. దీనివల్ల మీరు బాధపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ సమయంలో మీరు ఓర్పుతో ఉండాలి. తర్వాత మీ పరిస్థితి మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇది మీ కుటుంబంలో శాంతిని తీసుకువస్తుంది. ఈ సమయంలో మీరు ఒక పెద్ద బాధ్యతను కూడా తీసుకోవాల్సి వస్తుంది. మీరు కుటుంబానికి ఒక స్ట్రాంగ్ సపోర్టుగా మారాలి. మీ నిర్ణయాలు కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు ఆలోచించి సమతుల్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ 4 రోజులు మీ కుటుంబ సంబంధాలను మరింత బలంగా మార్చే కాలం. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ కుటుంబ జీవితం సంతోషంగా మారుతుంది. ఈ కాలంలో ధనస్సు రాశివారికి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ ఏప్రిల్ నెల రాబోయే రోజుల్లో మీరు అలసట, బలహీనత, తలనొప్పి వంటి సమస్యలను అనుభవించే అవకాశం ఉంది. ఇది గ్రహాల ప్రభావం వల్ల వచ్చే తాత్కాలిక పరిస్థితి. అయితే మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్య పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. మీరు సరైన నిద్ర తీసుకోవడం చాలా అవసరం. రాత్రిళ్లు ఎక్కువసేపు మేలుకొని ఉండడం వల్ల మీ శరీరానికి విశ్రాంతి దెవ్వగదు. అలాగే ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బయట ఆహారం తగ్గించి ఇంట్లో తయారుచేసిన ఆహారం తీసుకోవడం మంచిది. ఏప్రిల్ 10వ తేదీ తర్వాత మీ ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. మీరు కొంత శక్తిని తిరిగి పొందుతారు. ఈ సమయంలో మీరు యోగా, ప్రాణాయామం వంటి సాధనలను ప్రారంభిస్తే మీ శరీరం మరియు మనసు రెండూ సమతుల్యంగా ఉంటాయి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మీరు అనవసరమైన ఆలోచనలు చేయకుండా పాజిటివ్గా ఆలోచించాలి. దేవుని పేరు జపించడం, ధ్యానం చేయడం మీకు శాంతిని ఇస్తాయి. ఆరోగ్యం బాగుంటేనే మీరు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. మానసిక స్థితి మార్పు. రాబోయే ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారి మానసిక స్థితిలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు కొంత గందరగోళంలో ఉండవచ్చు. మీకు ఏది సరైనదో, ఏది తప్పో అర్థం కాకపోవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అస్పష్టంగా ఉండవచ్చు. మీరు గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకుని బాధపడే అవకాశం ఉంది. ఇది మీలో నెగటివ్ ఆలోచనలను పెంచుతుంది. కానీ ఇది ఒక తాత్కాలిక దశ మాత్రమే. మీరు దీన్ని అధిగమించాలి. ఏప్రిల్ 10వ తేదీ తర్వాత మీ మానసిక స్థితి మారుతుంది. మీరు క్లారిటీతో ఆలోచించడం ప్రారంభిస్తారు. మీలో ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది. మీరు మీ జీవితంపై నియంత్రణ పొందినట్లు అనిపిస్తుంది. ఈ సమయంలో మీరు మీలో ఉన్న భయాలను విడిచిపెట్టాలి. మీరు మీపై నమ్మకం పెంచుకుంటే మీరు ఏ సమస్యనైనా సులభంగా ఎదుర్కోగలుగుతారు. ఈ మార్పు మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుంది. ఈ కాలంలో ధనస్సు రాశివారికి శత్రువుల నుండి రక్షణ, జాగ్రత్త చాలా అవసరం. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీకు అనుకూలంగా కనిపించినా లోపల వారు మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీపై అసూయ కలిగిన వారుండవచ్చు. రాబోయే 4 రోజుల్లో అంటే ఏప్రిల్ 8, 9, 10 తేదీలలో మీరు కొన్ని అప్రత్యక్ష సమస్యలను ఎదుర్కొంటారు. మీ పనిలో ఆటంకాలు రావచ్చు.
మీ గురించి తప్పుగా మాట్లాడేవారుండవచ్చు. ఈ సమయంలో మీరు కోపంతో స్పందించకూడదు. మీరు చాలా ఓర్పు, సహనంతో ఉండాలి. ఆ తర్వాత మీకు నిజం తెలుస్తుంది. ఎవరు మీకు అనుకూలం, ఎవరు వ్యతిరేకమనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. హనుమంతుడి ఆశీర్వాదం వల్ల మీకు రక్షణ లభిస్తుంది. మీరు ఆయనను విశ్వసిస్తే ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ మీకు హాని చేయలేదు. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ సమయం మీకు అదృష్ట సమయం. ధనస్సు రాశివారికి రాబోయే 4 రోజుల్లో అదృష్టం బాగా పెరుగుతుంది. మొదటి 2 రోజులు కష్టంగా అనిపించినా చివరి 2 రోజులు మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. ఇది ఒక మార్పు దశ. ఈ సమయం మీకు ప్రత్యేకంగా శుభకరమైనది. ఈ రోజుల్లో మీరు చేసే పనులు సఫలమవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలో మీరు కొత్త పనులు ప్రారంభించవచ్చు. మీరు ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించవచ్చు లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. అదృష్టం మీకు సహకరిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. ఈ 4 రోజులు మీకు ఒక టర్నింగ్ పాయింట్లా మారవచ్చు. పెట్టుబడుల సూచనలు. ఈ కాలంలో ధనస్సు రాశివారు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు తప్పు అయ్యే అవకాశం ఉంది. మీరు ఎవరి మాట విని పెట్టుబడి పెట్టకండి. మీరు పూర్తిగా ఆలోచించి, పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. చిన్న లాభం కోసం పెద్ద రిస్క్ తీసుకోవడం తప్పు. ఏప్రిల్ 9 మరియు 10 తేదీలలో మీ పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. మీరు ఒక మంచి అవకాశం గుర్తించవచ్చు. కానీ మీరు తొందరపడకూడదు. మీరు సరైన సమాచారం సేకరించి తరువాతే పెట్టుబడి పెట్టాలి. ఈ సమయంలో మీరు సేవింగ్స్పై దృష్టి పెట్టడం మంచిది. మీరు డబ్బును సురక్షితంగా ఉంచుకుంటే భవిష్యత్తులో మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు. పెట్టుబడులు ఎప్పుడూ జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి. ప్రయాణయోగం. ఈ కాలంలో ధనస్సు రాశివారికి ప్రయాణయోగం స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే 4 రోజుల్లో మీరు అనుకోకుండా ఒక చిన్న ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఇది ఉద్యోగానికి సంబంధించినదైనా, కుటుంబానికి సంబంధించినదైనా ఉండవచ్చు. మొదట ఈ ప్రయాణం మీకు ఇబ్బందిగా అనిపించినా తరువాత అది మీకు ఒక మంచి అనుభవంగా మారుతుంది. ఈ ప్రయాణంలో మీరు ఒక కొత్త వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీకు ఒక ముఖ్యమైన సమాచారం లేదా అవకాశం అందించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు ఈ ప్రయాణం మీ జీవిత దిశను మార్చే విధంగా కూడా ఉండవచ్చు. ఈ సమయంలో మీకు ప్రయాణాలు మరింత అనుకూలంగా ఉంటాయి. మీరు ప్లాన్ చేసిన ప్రయాణాలు సాఫీగా పూర్తవుతాయి. మీరు ఆలయ దర్శనం చేయడం చాలా శుభకరం. ముఖ్యంగా హనుమంతుడి ఆలయాన్ని సందర్శిస్తే మీకు మానసిక శాంతి లభిస్తుంది. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరం. మీరు త్వరపడకుండా సురక్షితంగా ప్రయాణించాలి. ఈ కాలంలో చేసిన ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను తీసుకువస్తాయి. అలాగే ధనస్సు రాశివారికి రాబోయే 4 రోజులు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక గొప్ప అవకాశమని చెప్పుకోవచ్చు. మీరు గతంలో కంటే దేవుడిపై ఎక్కువగా దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. మీలో ఒక అంతర్గత మార్పు కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు కొంత అసంతృప్తిగా అనిపించినా అదే మిమ్మల్ని ఆధ్యాత్మిక దిశ నడిపిస్తుంది. మీరు మీ జీవితంలో నిజమైన అర్థం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటారు. ఈ సమయంలో మీరు ప్రార్థన, జపం, ధ్యానం చేయడం ప్రారంభిస్తే మీకు మానసిక శాంతి లభిస్తుంది. అలాగే మీరొక కొత్త ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. మీరు దేవుని శక్తిని స్పష్టంగా అనుభవిస్తారు. మీలో ఉన్న భయాలు తగ్గిపోతాయి. మీరు మరింత స్థిరంగా, ప్రశాంతంగా మారుతారు. ఈ కాలంలో హనుమంతుని ఆరాధించడం చాలా మంచిది. మీరు ప్రతి మంగళవారం ఆయనకు ప్రార్థన చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక మార్గం మీకొక కొత్త దిశను చూపిస్తుంది. దేవుని సంకేతాల గుర్తింపు. ఈ 4 రోజుల్లో మీకు దేవుడు నుండి వచ్చే సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం. చాలామంది ఈ సంకేతాలను సాధారణ సంఘటనలుగా తీసుకుంటారు, కానీ అవి ఒక గాఢమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. మీరు ఒకే విషయం మళ్లీ మళ్లీ చూడవచ్చు. ఒకే సంఖ్య, ఒకే అక్షరం, ఒకే వ్యక్తి పేరు మీకు తరచు కనిపించవచ్చు. ఇవి యాదృచ్ఛికం కాదు. ఇవి మీకొక దారి చూపించే సంకేతాలు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో ఒక ప్రత్యేక సంఘటన జరగవచ్చు. అది మీకు సరైన మార్గాన్ని సూచిస్తుంది. మీరు మీ అంతరాత్మను వినాలి. మీ మనసు చెప్పే మాటలను గమనించాలి. ఏప్రిల్ నెల రాబోయే 4 రోజుల్లో ఈ సంకేతాలు మీకు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. మీరు వాటిని గుర్తిస్తే మీరు చేసే ప్రతి నిర్ణయం సరైనదిగా మారుతుంది. దేవుని సంకేతాలను అర్థం చేసుకోవడం మీ జీవితాన్ని సులభతరం చేస్తుంది.
తప్పించుకోవాల్సిన పొరపాట్లు. ఈ కాలంలో ధనస్సు రాశివారు కొన్ని ముఖ్యమైన పొరపాట్లను తప్పించుకోవాలి. ముఖ్యంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. మీరు ఆలోచించకుండా చేసే పని మీకు నష్టం కలిగించవచ్చు. ఈ సమయంలో మీరు కోపంతో స్పందించే అవకాశం ఉంది. ఇది మీ సంబంధాలను దెబ్బతీయవచ్చు. కాబట్టి మీరు మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. మీరు అనవసరమైన వాదనలు చేయకుండా ఉండాలి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీరు అవసరంలేని ఖర్చులు చేయకుండా నియంత్రణలో ఉండాలి. అలాగే ఎవరి మాట విని పెట్టుబడులు పెట్టకండి. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు మంచి అవకాశాలు వచ్చినప్పుడు కూడా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు సహనంతో ఉంటే మీరు పెద్ద నష్టాలను తప్పించుకోవచ్చు. అలాగే ఈ కాలంలో ధనస్సు రాశివారికి హనుమంతుడి ఆశీర్వాదం అత్యంత ముఖ్యమైనది. మీరు ఆయనను విశ్వసిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు అతి త్వరగా తగ్గిపోతాయి. రాబోయే 4 రోజుల్లో మీరొక ప్రత్యేక సాధన చెయ్యాలి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని హనుమంతుడి మంత్రాన్ని జపించాలి. మీరు పూర్తి విశ్వాసంతో ఈ మంత్రాన్ని జపిస్తే మీలో ఒక కొత్త శక్తి వస్తుంది. ఆ మంత్రమేమిటంటే ఓం శ్రీ హనుమతే నమః, ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని కనీసం రోజుకు 11 సార్లు జపించాలి. మీరు దీన్ని మంగళవారం రోజున ఎక్కువగా జపిస్తే అంటే 21 సారి కానీ లేదా 108 సార్లు కానీ జపిస్తే మరింత శుభ ఫలితాలు పొందుతారు. అలాగే మీరు హనుమంతుడికి ఎర్ర పువ్వులు సమర్పించి బెల్లం నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది. మీరు ఈ సాధనను నిజాయితీగా చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ పరిష్కారం మీకు ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా బలాన్నిస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లడానికి ఇదొక గొప్ప సహాయమవుతుంది. ధనస్సు రాశివారికి రాబోయే ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఇవి మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకువచ్చే రోజులు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, నిరాశలు అన్నీ ఒక కారణంతోనే వచ్చాయి. అవి మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి, మీ భవిష్యత్తును నిర్మించడానికి వచ్చిన పరీక్షలు. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారంపై ఆధారపడి మీకు అందించబడింది. మీరు ఈ సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకొని మీ జీవితంలో అమలు చేస్తే మీరు ఆశించిన దానికంటే ఎక్కువ మార్పు చూస్తారు. మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, ఆ బజరంగబలి హనుమంతుడు మీతో ఉన్నాడు. మీరు ఒంటరిగా లేరు. మీరు పడుతున్న ప్రతి కష్టం ముగిసే దశకు చేరుకుంది. ఇప్పుడు మీ జీవితంలో శుభం ప్రారంభం అవబోతోంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీపై నమ్మకం ఉంచండి. దేవునిపై విశ్వాసం పెంచుకోండి. మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉంది. ఇది మీ జీవితంలో సకారాత్మక మార్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఆ హనుమంతుడి ఆశీసులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.